ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి అని సీతమ్మ తల్లికి, శ్రీరామచంద్ర ప్రభువుకు, ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని మనం మళ్ళీ ఇవాళ మన సుందరకాండ చదువుకోవడం మొదలు పెడదాము. నిన్నటి వరకు ఏం చదువుకున్నామంటే, సీతమ్మ తల్లి కొంతసేపు ఆంజనేయ స్వామితో మాట్లాడింది. తర్వాత ఆంజనేయ స్వామి ఆ కొమ్మల్లో నుంచి కిందికి దిగుతూ తల్లికి దగ్గర అవడానికి ప్రయత్నం చేయగానే వెంటనే మళ్ళీ అనుమానించి ఆమె పట్టుకున్న కొమ్మను వదిలేసింది. చివరికి ఆ ఆత్మహత్య ప్రయత్నం మొత్తమే మానుకున్నది. ఆమె ఆ చెట్టు కింద కూలబడ్డది. ఇంకా మాట్లాడడం మానేసింది. అప్పుడు ఆంజనేయ స్వామి ఇంకా ఆమెకు నమ్మకం కలిగించాలి. మాట్లాడినా కదిలినా ఆమె మళ్ళీ అనుమానంతో మరి ఏం చేస్తుందో తర్వాత తెలియదు, లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయో లేకపోతే మరి ఇంకేదైనా వేరే ప్రయత్నం మొదలు పెడితే మంచిది కాదని చెప్పి ఆయన జాగ్రత్తగా కదలకుండా మాట్లాడకుండా నిశ్శబ్దంగా అట్లానే చాలాసేపు ఉండిపోయారు. అప్పుడు సీతమ్మ తల్లి ఇంకా అక్కడ కూర్చొని చాలాసేపు ఆలోచించుకున్నది. ఒకవేళ ఇది నా కలో ఏమో, లేదా నాకు చిత్తభ్రంశం ఏమైనా కలిగిందో ఏమో, లేదా రావణాసుడే ఈ రకమైన మారువేషంతో వచ్చాడో ఏమో అని చెప్పి ఆమె ఆలోచించుకుంటూ ఉన్నది. ముందు ఆంజనేయ స్వామి వైపుకు చూడలేదు చాలాసేపు. తర్వాత మళ్ళీ తలెత్తి చూస్తే ఆయన అదే విధంగా ఆమెకు నమస్కారం చేస్తూ ఆమె వైపే చూస్తూ ఉన్నారు. ఆమె తలదించుకుంది. మళ్ళీ కొంతసేపు ఆలోచించుకుంది. ఒకవేళ రావణ నువ్వే నన్ను ఈ విధంగా బాధ పెట్టడానికి వచ్చింటే మాత్రం ఇది నీకు మంచిది కాదు అన్నది. ఊరుకున్నది. ఇంకా అప్పుడు ఆంజనేయ స్వామి నెమ్మదిగా మళ్ళీ తల్లి మాట్లాడింది కాబట్టి ఆయన కూడా చాలా మృదువైన వాక్కులతో రామకథను చెప్పడం మొదలు పెట్టారు. తర్వాత నెమ్మదిగా చెప్పారు, అమ్మా నువ్వు నా గురించి ఏవో అనుకుంటున్నావు, నేను రావణాసురున్నో రాక్షసున్నో అని. కానీ అవన్నీ నేను కాదు. నేను నిజంగానే శ్రీరామచంద్రమూర్తి దగ్గర నుంచి దూతగా నిన్ను వెతుకుతూ వచ్చానమ్మా. నా మాటను నమ్ము, నా మీద ఉన్న అనుమానాలు పక్కన పెట్టు, నేను చెప్పే విషయం శ్రద్ధగా విను అని అన్నారు. అక్కడున్నాము. అక్కడి నుంచి మళ్ళీ ఏం జరిగిందో మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాము. శ్రీమద్ రామాయణే సుందరకాండే 35 सर्गः 35 सर्ग. तां तु रामकथां श्रुत्वा वैदेही वानरर्षभात् उवाच वचनं सान्त्वम् इदं मधुरया गिरा. तां ఆమె వైదేహి సీతమ్మ తల్లి, వానరర్షభాత్ మన వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారు చెప్తూ ఉన్న రామకథాం శ్రీరామచంద్రమూర్తి యొక్క కథను శృత్వా విని ఇదం ఈ యొక్క మధురయ మధురమైన గిరా వాక్కులతో సాంత్వం శాంతిని కలిగించే వచనం మాటలను ఉవాచ అన్నది. తాం తు రామకథాం శృత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా. క్వ తే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాంచ కథం ఆసీత్ సమాగమః అని అడిగింది. తే నీకు రామేణ రామచంద్రమూర్తితో సంసర్గః కలయిక క్వ ఎక్కడ జరిగింది, లక్ష్మణం లక్ష్మణుణ్ణి, కథం ఏ విధంగా, జానాసి తెలుసుకున్నావు, ఆయన నీకెలా తెలుసు, వానరాణాం వానరులకు, నరాణాం నరులకు, కథం ఏ విధంగా, సమాగమః కలయిక ఆసీత్ జరిగింది, నువ్వు రాముణ్ణి ఎక్కడ కలుసుకున్నావు, లక్ష్మణుడు నీకెలా తెలుసు, వానరులు నరులు ఏ విధంగా కలవడం జరిగింది, ఈ విషయాలన్నీ నాకు చెప్పు. క్వ తే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాం చ కథం ఆసీత్ సమాగమః. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా
తాని భూయ సమాచక్ష్వ నమాం శోక సమావిశేత్ అన్నది. యాని ఏవైతే రామస్య రామచంద్రమూర్తి లింగాని గుర్తులున్నాయో, చ అలాగే లక్ష్మణస్య లక్ష్మణుడి యొక్క గుర్తులు కూడా, వానర ఓ వానరుడా, తాని వాటన్నిటిని, భూయ మళ్ళీ, సమాచక్ష్వ చక్కగా చెప్తావా, మాం నాకు, శోక శోకము, న సమావిశేత్ కలగకుండా ఉండుగాక. ఓ వానరా, రాముడి యొక్క లక్ష్మణుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చూడ్డానికి ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏమి ఆ విషయాలన్నీ నాకు మళ్ళీ ఇంకోసారి చెప్తావా, అవి వింటూ ఉంటే నాకు శోకం తగ్గుతూ ఉంటుంది కాబట్టి చెప్తావా అని అడిగింది. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర తాని భూయ సమాచక్ష్వ నమాం శోక సమావిశేత్. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం, కథం ఊరు కథం బాహు లక్ష్మణస్య చ శంశమే అన్నది. తస్య ఆయన యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క సంస్థానం అవయవ పొందిక కీదృశం ఎలా ఉంటుంది, రామస్య రామచంద్రమూర్తి యొక్క రూపము కీదృశం ఎలా ఉంటుంది, కథం ఏ విధంగా, ఊరు ఆయన తొడలుంటాయి, కథం ఏ విధంగా, బాహు ఆయన భుజములుంటాయి, అట్లానే లక్ష్మణస్య చ లక్ష్మణుడి గుర్తులు కూడా, ఆయన రూపము ఆయన విశేషాలు, మే నాకు శంస చెప్పు. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం, కథం ఊరు కథం బాహు లక్ష్మణస్య చ శంశమే అని అడిగింది. ఏవం ఉక్తః తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతః రామం యథాతత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. తతః అప్పుడు మారుతాత్మజః హనుమాన్ మన మారుతాత్మజులైన హనుమంతుల వారు, వైదేహ్య సీతమ్మ తల్లి, ఏవం ఈ విధంగా, ఉక్తః అనగా అప్పుడు, రామం రామచంద్రమూర్తి యొక్క యథాతత్వం ఆయన ఎలా ఉంటారో ఉన్నది ఉన్నట్టు, ఆఖ్యాతుం చెప్పడానికి ఉపచక్రమే ఉపక్రమిస్తూ ఉన్నారు. ఏవం ఉక్తస్తు వైదేహ్య హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథాతత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. జానంతి పత తిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంఖ్యానం లక్ష్మణస్య చ. ఆయన ఏమన్నారంటే, కమలపత్రాక్షి కమలపత్రముల వంటి కన్నులు కలిగిన వైదేహి సీతమ్మ తల్లి, భర్తుహు నీ యొక్క భర్త అయిన శ్రీరామచంద్రుడి, సంఖ్యానం గుర్తులు ఆయన రూపలావణ్యం అవన్నీ, లక్ష్మణస్య చ లక్ష్మణుడి యొక్క రూపం కూడా, జానంతి నువ్వు తెలిసిన దానివి, నీకన్నీ తెలుసు, అయినా కూడా, మాం నన్ను, పరిపృచ్ఛసి మళ్ళీ చెప్పమని అడుగుతున్నావు తల్లి, బత ఆహా దిష్ట్యా నాకెంత అదృష్టము తల్లి, నాకెంత అదృష్టం ఇవాళ, నీ భర్త గురించి నీకన్నీ తెలుసు, అయినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పమని నన్ను అడుగుతున్నావు, నీకు లక్ష్మణుడి గురించి రాముడి గురించి తెలీదా, కానీ నాకింతటి అదృష్టం కలిగించాలి, రామచంద్రమూర్తి గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకునే అవకాశం కలిగించాలని నా మీద అత్యంత దయతో నాకింతటి అదృష్టాన్ని ఇస్తున్నావు, నాకెంత ఆనందమో అని చెప్పి ఆయన చాలా సంతోషపడిపోయారు. శ్రీరామచంద్రమూర్తి గురించి చెప్పడానికి ఆయన ఉత్సాహంగా బయలుదేరుతూ ఉన్నారు. జానంతి బత దిష్ట్యా మాం వైదేహి పరిపృచ్ఛసి భర్తు కమలపత్రాక్షి సంఖ్యానం లక్ష్మణస్య చ. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణు తాని మే. విశాలాక్షి ఓ విశాలమైన కన్నులు కలిగిన సీతమ్మ తల్లి, యాని ఏవైతే రామస్య శ్రీరామచంద్రుడి యొక్క చిహ్నాని గుర్తులున్నాయో, యాని ఏవైతే లక్ష్మణస్య చ లక్ష్మణుడి యొక్క
రూపమున్నదో ఆ గుర్తులను కూడా లక్షితాని, నేను ఎలా గుర్తించానో, నేను ఎట్లా చూశానో వాళ్ళని, ఆ విధంగా ఉన్నది ఉన్నట్టు తాని వాటిని మే నేను వదతః చెప్తాను తల్లి, నువ్వు శృణు వినమ్మా. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదతః శృణు తాని మే. రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతః జనకాత్మజే అని మొదలుపెట్టారు. జనకాత్మజే, ఓ తల్లి, జనకుడి కూతురైన మా తల్లి సీతమ్మ, రామః శ్రీరామచంద్రమూర్తి, కమలపత్రాక్షః కమలముల పత్రముల వంటి కన్నులు కలిగిన వారు. ఆయన కన్నులు విశాలంగా చక్కగా సోగతేలి అవి కమలపత్రాల్లాగా ఉన్నాయి. మెత్తగా, మృదువుగా, అందంగా, కొద్దిగా చివర్లు ఎరుపెక్కి దయతో నిండి ఉన్నాయి తల్లి. ఆయన సర్వసత్వ మనోహర, సర్వ అన్ని రకముల సత్వములు ప్రాణులకు మనోహర, మనోహరుడు ఆయన. ఆయన అన్ని ప్రాణుల యొక్క మనసులని హరించేవారు. రూప దాక్షిణ్య సంపన్న, ఆయన రూపంలో దయాగుణంలో ఎంతో గొప్పవారు. ఆయన గుండెల నిండా దయ నిండి ఉన్నది. ఆయన రూపం అత్యంత లావణ్యంతో నిండి ఉన్నది. ప్రసూత, ఇవన్నీ ఆయనకు పుట్టుకతోటే వచ్చాయి తల్లి, ఆయన తర్వాత తెచ్చుకున్నవి కావు. ఆయన అంతటి పెద్ద పెద్ద కన్నులు, మొత్తము ప్రాణుల యొక్క మనసులని హరించే ఆయన సమ్మోహనకరమైన రూపము, దయతో నిండి ఉన్న మనసు, ఇవన్నీ ఆయనకి జన్మతః వచ్చాయి తల్లి. రామః కమలపత్రాక్షః సర్వసత్వ మనోహరః రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతః జనకాత్మజే తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథ్వీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. తల్లి, ఆయన తేజసా తేజస్సు చేత, ఆదిత్య సంకాశః ఆదిత్యుడికి సమానమైన వారు, క్షమయ సహనంలో, పృథివీ భూమికి సమః సమానమైన వారు, బుద్ధ్యా బుద్ధిలో, బృహస్పతి సమః బృహస్పతికి సమానమైన వారు, యశస యశస్సులో, కీర్తిలో, వాసవ ఉపమః వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడికి సమానమైన వారు. ఆయన సూర్యుడి వంటి తేజస్సుతో, భూమి వంటి సహనంతో, బృహస్పతికి ఉన్నంత బుద్ధితో, ఇంద్రుడి అంత కీర్తి ప్రతిష్టలతో ఉన్నవారు. తేజస ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశస వాసవోపమః. రక్షిత జీవలోకస్య స్వజనస్య అభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. ఆయన జీవలోకస్య ప్రపంచంలోని ప్రాణులన్నిటినీ రక్షిస్తారు. స్వజనస్య అభిరక్షిత, తన వాళ్ళందరినీ చక్కగా కాపాడుకుంటారు. స్వస్య తన సొంత, వృత్తస్య నడవడిని, ఆయన చారిత్రాన్ని, క్యారెక్టర్ని రక్షించుకుంటారు. ధర్మస్య చ, ఆయన ధర్మాన్ని కూడా ఆయన అంతే జాగ్రత్తగా కాపాడుకుంటారు. పరంతపః, ఆ విధంగా ఆయన అవసరమైతే శత్రువులను కూడా తప్పింప చేయగలిగిన వారు. ఈ రకంగా లోకంలోని జీవులను, తన వాళ్లను, తన సొంత ధర్మాన్ని, తన చారిత్రాన్ని, నడవడిని రక్షించుకుంటారు. ఆ పనిలో ఉన్నప్పుడు అవసరమైతే శత్రువులను కూడా తప్పింప చేయగలిగిన వారు. శత్రువులు మళ్ళీ రెండు రకాలు, అంతఃశత్రువులు, బహిశత్రువులు. లోపల ఉండే శత్రువులు కామము, క్రోధము మొదలైన రకరకాల శత్రువులు, వాటిని ఆయన అణిచి ఉంచగలరు. ఆ విధంగానే బయట ఉన్న శత్రువులను కూడా, రాక్షసులు కానివ్వండి, ఇంకెవరైనా సరే, ఆయన వాళ్ళని కూడా అణిచి ఉంచగలరు. రక్షిత జీవలోకస్య స్వజనస్య అభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః.
రామః భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితా చ సహ. భామిని, ఓ సీతమ్మ తల్లి, రామః శ్రీరామచంద్ర ప్రభువు లోకస్య లోకంలోని చాతుర్వర్ణస్య 4 వర్ణములలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షిస్తారు. ఆయన 4 వర్ణాలను, ఆ వర్ణాలని అనుసరిస్తున్న వాళ్లను ఆయన రక్షిస్తారు. లోకస్య లోకంలోని మర్యాదలను, హద్దులను ఆయన కర్త తయారు చేశారు. వాటన్నిటికీ ఆయనే కర్త. పైగా సహ ఆయన కారయితా చ అందరి చేత వాటిని అనుష్ఠింపచేస్తారు కూడా. ఆయన లోకంలో 4 వర్ణాలను తయారు చేసి ఆ వర్ణాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా తమ ధర్మాన్ని ఆచరించాలి అని ఆ మర్యాదలను ఆయన తయారు చేసి వాళ్ల చేత ఆయన పాటించేటట్టు కూడా చూస్తూ ఉంటారు. రామః భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కారయితా చ సహ. అర్చిష్మాన్ అర్చితః అత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థితః సాధూనాం ఉపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం. ఆయన అర్చిష్మాన్ మహా వెలుగులతో ఉంటారు, మహా తేజోమూర్తి. ఆయన బ్రహ్మవర్చస్సుతో ఉంటారు, జ్ఞానంతో నిండి ఉన్నవారు, ఆ వెలుగులతో ఉంటారు. ఆయన అత్యర్థం ఎంతో గొప్పగా, అర్చితః అందరి చేత పూజింపబడతారు, గౌరవింపబడుతూ ఉంటారు. బ్రహ్మచర్య వ్రతంలో స్థితః ఆయన నిలబడి ఉన్నారు. సాధూనాం సాధువులకు, మంచి వాళ్లకు, శిష్టులకు ఉపకారం వాళ్లకు ఏమి కావాలో చూసుకొని చేయగలిగిన జ్ఞానం కలిగిన వారు. సాధువులకు ఏమి కావాలో, ఏ సమయంలో వాళ్లకు ఏది అవసరమో చూసుకొని అది వాళ్లకు సమకూర్చేవారు. ప్రచారజ్ఞశ్చ కర్మణాం కర్మలను ఆయన ఆచరిస్తారు, ఆ విధంగా ప్రచారం కూడా చేయిస్తారు, అందరి చేత చేయిస్తారు. అర్చిష్మాన్ అర్చితః అత్యర్థం బ్రహ్మచర్య వ్రతే స్థితః సాధూనాం ఉపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణాం ఉపాసితా శృతవాన్ శీల సంపన్నః వినీతశ్చ పరంతపః. ఆయన రాజవిద్యా వినీతశ్చ, వినీతుడు అంటే బాగా చదువుకున్నవాడు అని అర్థం. రాజ విద్యలన్నీ ఆయన బాగా చక్కగా చదువుకున్నవారు. ఆయనకి అన్ని ధర్మశాస్త్రాలు, తర్వాత అర్థశాస్త్రం దగ్గర నుంచి, ధనుర్విద్య దగ్గర నుంచి తెలియవలసిన విషయాలన్నీ ఆయనకు తెలుసు. బ్రాహ్మణాం ఉపాసిత బ్రాహ్మణ చేత, చదువుకున్న వాళ్ల చేత, వేదవేత్తల చేత ఆయన ఉపాసింపబడుతూ ఉంటారు. శృతవాన్ ఆయన చక్కగా వేదాలను చదువుకున్నారు. శీల సంపన్నః చక్కటి నడవడి కలిగిన వారు. వినీతశ్చ ఆయన ఎన్నో విషయాలు నేర్చుకున్నవారు. పరంతపః అవసరమైతే ఆయన శత్రువులని అణచగలరు. రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసితా శృతవాన్ శీల సంపన్నః వినీతశ్చ పరంతపః. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. యజుర్వేద వినీతశ్చ ఆయన యజుర్వేదాన్ని, వినీతశ్చ బాగా చదువుకున్నవారు కాబట్టి యజ్ఞయాగాదులన్నీ ఎప్పుడు చేయాలి, ఎలా అనుష్ఠించాలి ఆ విషయాలన్నీ తెలిసినవారు. వేదవిద్భిః సుపూజితః వేదవేత్తల చేత పూజింపబడుతూ ఉంటారు. ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు ధనుర్వేదంలోనే కాకుండా అన్ని రకాల వేదాల్లో, వేదాంగాల్లో కూడా నిష్ఠితః ఆయన చక్కటి నిష్ఠ కలిగిన వారు, చక్కగా అన్ని విషయాలు తెలిసిన వారు. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః. ఇక్కడ ఒకసారి మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి,
వేదాంగాలేమి, తర్వాత ధనుర్వేదం వంటి ఉపవేదాలేమి, ఇవన్నీ ఒకసారి చూసుకొని మనం ముందుకు వెళ్దాము. ఇవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అని చెప్పి మనకు 4 వేదాలున్నాయి. ప్రతి వేదానికి మళ్ళీ కొన్ని భాగాలుంటాయి. సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు అని. సంహితల్లో మంత్రాలు మొదలైనవి ఉంటాయి. ఈ సంహితల్లో ఉన్న విషయాలను తీసుకొని మనము యజ్ఞయాగాదులు ఎట్లా చేయాలి, తర్వాత గృహస్థాశ్రమంలో ఎట్లా వాటిని అనుష్ఠించాలి అన్న విషయాలుంటాయి. వానప్రస్థంలో ఏం చేయవలసి ఉంటుంది అన్న విషయాలు ఆరణ్యకంలో ఉంటాయి. ఉపనిషత్తుల్లో భగవంతుణ్ణి చేరే మార్గాలు సూచించబడి ఉంటాయి. ఈ ఉపనిషత్తుల్లో కొన్ని వందలున్నాయని చెప్పుకుంటారు. మనకి ఇప్పటికీ లభ్యమవుతున్న ఉపనిషత్తుల్లో కొన్ని ఇక్కడ రాశాను. మనకి ఐత్రేయము, ఈశావాస్యము, బృహదారణ్యకము, తైత్రీయము, శ్వేతవరాహము, తర్వాత మాండూక్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కాఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, కేనోపనిషత్తు అని తర్వాత మనకి వేదాంగాలుంటాయి. ఈ వేదాంగాలు వేదాలు ఎట్లా చదువుకోవాలి అని చెప్పి నేర్పిస్తూ ఉంటాయి. శిక్ష వేదాలని చదివే విధానం, కల్పమేమో యజ్ఞయాగాదులు చేయడానికి ఎటువంటి అగ్నికుండాలు కట్టాలి, వాటి కొలతలేమి, అందులో వేయవలసిన హవిస్సులేమి, వాడవలసిన సామాగ్రి, ఆ విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. వ్యాకరణం పదాలు ఎలా తయారవుతాయి, ఎలా విడదీసుకోవాలి అని, నిరుక్తము వాటి ధాతువులేమి అని, ఛందస్సు వాటి మీటర్ ఎన్ని పాదాలుంటాయి, ఎన్ని అక్షరాలుంటాయి, ఏ విధంగా చదవాలి అని, జ్యోతిష్యము యజ్ఞయాగాదులు చేయడానికి సమయాలు, వాటిని ఎలా లెక్కలు కట్టుకోవాలి, తిథులేమి, అవన్నీ చెప్తూ ఉంటుంది. మనకి ఉపాంగాలు కూడా ఉన్నాయి. అవి న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, మీమాంసలు. పూర్వమీమాంస ఏమో యజ్ఞయాగాదుల గురించి చెప్తూ ఉంటుంది. ఉత్తరమీమాంస వేదాంతము నేర్పిస్తూ ఉంటుంది. ధర్మశాస్త్రాలున్నాయి, పురాణాలున్నాయి. ఈ ధర్మశాస్త్రాల్లోనే మనుస్మృతులు, పరాశర స్మృతులు మొదలైనవన్నీ ఉన్నాయి. శాస్త్రాల్లో మనకు త్రయీ, అన్వీక్షికి, న్యాయము, దండనీతి మొదలైన అర్థశాస్త్రము, నాట్య శాస్త్రాలు, సాముద్రిక శాస్త్రాలు, స్వప్న శాస్త్రాలు మొదలైన ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇవి కాక మనకు ఉపవేదాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము. అవి మన శ్రీరామచంద్రమూర్తి ఈ రకమైన వేదాల్లో, వేదాంగాల్లో, ఉపాంగాల్లో, ఉపవేదాల్లో అన్నిట్లలో నిష్ణాతులు. ఆయన యజుర్వేద వినీతశ్చ వేదవిద్భిః సుపూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః విపులాంశో మహాబాహుః కంబుగ్రీవః శుభాననః గూఢజత్రుః సుతామ్రాక్షః రామో దేవీ జనైశ్రుతః. దేవి, ఓ తల్లి, రామః శ్రీరామచంద్రమూర్తి, విపులాంశః విశాలమైన భుజములు కలిగిన వారు, మహాబాహుః పొడవైన చేతులు కలిగిన వారు, కంబుగ్రీవః శంఖం లాంటి గొంతు కలిగిన వారు, శుభాననః ఆయన ముఖము మంగళకరమైనది, గూఢజత్రుః విశాలమైన ఆయన భుజములు గుండ్రంగా ఉంటాయి, సుతామ్రాక్షః కొద్దిగా ఎరుపెక్కిన కన్నులు కలిగిన వారు. ఆయన జనైః ప్రజల్లో రామః రాముడు అని శృతః పేరు తెచ్చుకున్నవారు, రమింపజేసే లక్షణమున్నవారు రామచంద్ర ప్రభు అని అందరూ ఆయన్ని ఎంతో గొప్పగా పొగుడుతూ ఉంటారు. విపులాంశః మహాబాహుః కంబుగ్రీవః శుభాననః గూఢజత్రుః సుతామ్రాక్షః రామో దేవీ జనైశ్రుతః. దుందుభిస్వన నిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ సమవిభక్తాంగః వర్ణం శ్యామం సమాశ్రితః. దుందుభిస్వన నిర్ఘోషః ఆయన మాట్లాడితే దుందుభి మ్రోగినట్టు ఉంటుందమ్మా. స్నిగ్ధవర్ణః చక్కగా చిక్కటి రంగులో ఉంటారు. ప్రతాపవాన్ మహాప్రతాపశాలి. సమః ఆయన శరీరము సమానంగా ఉంటుంది రెండు ప్రక్కల. సమవిభక్తాంగః ఆయన అంగములు రెండు వైపులా సమానంగా ఉంటాయి. శ్యామం వర్ణం సమాశ్రితః చామన ఛాయతో కొద్దిగా ముదురు నీలం రంగుతో ఉంటారు. దుందుభిస్వన నిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్
సమ సమవిభక్తాంగః వర్ణం శ్యామం సమాశ్రితః. త్రిస్థిరః త్రిప్రలంబశ్చ త్రిసమః త్రిషు చ ఉన్నతః త్రితామ్రః త్రిషు చ స్నిగ్ధః గంభీరః త్రిషు నిత్యశః. అమ్మా, ఆయనకి మూడు స్థిరః స్థిరంగా ఉంటాయి, త్రిప్రలంబశ్చ మూడు పొడుగ్గా ఉంటాయి, త్రిసమః మూడు సమానంగా ఉంటాయి, త్రిషు చ ఉన్నతః మూడు గొప్పగా ఉంటాయి, త్రితామ్రః మూడు కొద్దిగా ఎరుపెక్కి ఉంటాయి, త్రిస్నిగ్ధః మూడు మృదువుగా ఉంటాయి, త్రిషు గంభీరః మూడు గంభీరంగా ఉంటాయి, నిత్యశః ఎల్లప్పుడూ అని చెప్తూ ఉన్నారు. ఆ మూళ్ళేంటో మనము చూసుకుందాం. ఆ మూడు స్థిరంగా ఉండేవేంటో, పొడుగ్గా ఉండేవేంటో, సమంగా ఉండేవేంటో, ఉన్నతంగా, ఎరుపెక్కి, మృదువుగా, గంభీరంగా ఎల్లప్పుడూ అట్లా ఉండేవేంటో మనం కొంచెం చూసుకుంటూ వెళ్దాము. ఇవేంటో తెలుసుకోవడానికి మనము సాముద్రిక శాస్త్రాన్ని చూసుకుంటూ వెళ్దాము. త్రిస్థిరః ఆయన రొమ్ము, మణికట్టు, పిడికిలి గట్టిగా ఉంటాయి. త్రిప్రలంబః ఆయన కనుబొమలు, చేతులు, వృషణములు పొడుగ్గా ఉంటాయి. త్రిసమః ఆయన జుట్టు చివరలు, వృషణములు, మోకాళ్ళు సమానంగా ఉంటాయి. త్రి ఉన్నతః ఆయన బొడ్డు, పొట్ట, రొమ్ము ఉన్నతంగా ఉంటాయి. త్రితామ్రః ఆయన కంటి కొనలు, గోర్లు, అరచేతులు, అరికాళ్ళు కొద్దిగా గులాబీ రంగులో ఉంటాయి. త్రిస్నిగ్ధః ఆయన జుట్టు, లింగము, పాదములు మృదువుగా ఉంటాయి. త్రిగంభీరః ఆయన కంఠస్వరం, నడక, నాభి గంభీరంగా ఉంటాయమ్మా. త్రిస్థిరః త్రిప్రలంబశ్చ త్రిసమః త్రిషు చ ఉన్నతః త్రితామ్రః త్రిషు చ స్నిగ్ధః గంభీరస్త్రిషు నిత్యశః. త్రివళివాన్ త్ర్యవనతః చతుర్వ్యంగః త్రిశీర్షవాన్ చతుష్కళః చతుర్లేఖః చతుష్కిష్కుశ్చతుస్సమః. త్రివళిమాన్ ఆయనకు గొంతు దగ్గర, పొట్టపైన మూడు ముడతలుంటాయి. త్రి అవనతః ఆయన స్తనములు, స్తనాగ్రాలు, అరికాళ్ళు వంగి ఉంటాయి. చతుర్వ్యంగ ఆయన గొంతు, పిరుదులు, లింగము కొద్దిగా పొట్టిగా ఉంటాయి. త్రిశీర్షవాన్ ఆయన తలపైన మూడు సుడులుంటాయి. చతుష్కళః ఆయన బొటనవేలు పైన 4 రేఖలుంటాయి. 4 వేదాలు చదువుకున్నవారని గుర్తుగా. చతుర్లేఖః ఆయన పాలభాగంలో 4 రేఖలుంటాయి. అట్లానే ఆయన అరికాల్లో కూడా వజ్రాయుధము, ధ్వజము, శంఖము, అంకుశము అనే గుర్తులుంటాయి. చతుష్కిష్కు ఆయన మోచేతులు, మోకాళ్ళు దృఢంగా ఉంటాయి. అంతేకాక ఒక్క కిష్కు అంటే 24 అంగుళాలు. ఆయన 4 కిష్కుల పొడవుంటారు. అంటే 24 96 అంగుళాల పొడవు. ఆయన 8 అడుగుల పొడగరి. చతుస్సమః ఆయన బుగ్గలు, చేతులు, తొడలు, పిక్కలు సమానంగా ఉంటాయి. త్రివళివాన్ త్రియవనతః చతుర్వ్యంగ త్రిశీర్షవాన్ చతుష్కళ చతుర్లేఖ చతుర్కిష్కుశ్చతుస్సమః. చతుర్దశ సమద్వంద్వః చతుర్దంశ్ర చతుర్గతిః మహోష్టహనునాసశ్చ పంచస్నిగ్ధః అష్టవంశవాన్. చతుర్దశ సమద్వంద్వః చతుర్దశ అంటే 14, ద్వంద్వ అంటే జతలు, సమః సమానంగా ఉంటాయి. ఆ 14 జతలు సమానంగా ఉండేవేంటో చూద్దాం. కనుబొమలు, కళ్ళు, ముక్కుపుటాలు, చెవులు, పెదవులు, స్తనాగ్రాలు, చేతులు, మోకాళ్ళు, మణికట్లు, అండకోశము, నడుము, పిరుదులు, కాళ్ళు, మోకాళ్ళు ఇవన్నీ ఆయనకి సమానంగా ఉంటాయి. చతుర్దంష్ట్ర 4 కోరపళ్ళుంటాయి ఆయనకి. ఈ కోరపళ్ళంటే ఏంటో చూద్దాము. ఇక్కడ చూసారా, ఇవి కోరపళ్ళు. కొద్దిగా కోరగా ఉంటాయి ఇక్కడ పళ్ళు. కొంతమంది మగవాళ్ళకి ఈ విధంగా ఇట్లా ఉండడము అందము మగవాళ్లలో అని చెప్పుకుంటారు. మన శ్రీరామచంద్రమూర్తికి కూడా అటువంటి అందమైన
కోరపళ్ళు ఉన్నాయి. చతుర్గతి ఆయన 4 విధాలుగా నడుస్తారు. ఆయన నడుస్తూ ఉంటే వెనక నుంచి చూస్తూ ఉంటే ముందు నుంచి చూస్తూ ఉంటే ఒక సింహం కదిలినట్టు, ఒక పులిలాగా, ఏనుగు, వృషభం నడుస్తూ ఉన్నట్టు గంభీరంగా ఉంటుంది ఆయన నడక. మహా ఓష్ట హను నాసహ ఆయనకు గొప్ప ఓష్టములు అంటే పెదవులు, హనువులంటే దవడలు, నాసము అంటే ముక్కు ఉన్నది. పంచస్నిగ్ధ 5 విషయాలు ఆయనకు చాలా మృదువుగా ఉంటాయి. ఆయన కళ్ళు, ఆయన పళ్ళు, ఆయన చర్మము, జుట్టు, పాదాలు. అష్టవంశవాన్ ఆయన వెన్నెముక, శరీరము, వేళ్లు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు, అంగము ఇవి గొప్ప లక్షణముతో ఉంటాయి. చతుర్దశ సమద్వంద చతుర్దంష్ట్ర చతుర్గతి మహోష్ట హనునాసశ్చ పంచస్నిగ్ధ అష్టవంశవాన్. దశపద్మ దశబృహత్ త్రిభిః వ్యాప్తః ద్విశుక్లవాన్. షడున్నతః నవతనుః త్రిభిః వ్యాప్నోతి రాఘవః. దశపద్మ ఆయన శరీరంలో 10 విషయాలు పద్మాల్లాగా ఉంటాయి. కొద్దిగా ఎరుపెక్కి కొంచెం గులాబీ వర్ణంలో మృదువుగా ఉంటాయి. అవి ఆయన ముఖము, కళ్ళు, నోరు, నాలుక, పెదాలు, చెవులు, స్తనములు, గోళ్ళు, చేతులు, పాదాలు. దశబృహః ఆయన శిరస్సు, పాలభాగం, గొంతు, భుజాలు, ఛాతీ, బొడ్డు, ప్రక్కలు, వీపు, పిరుదులు విశాలంగా ఉంటాయి. త్రిభిః వ్యాప్తః ఆయన తేజస్సు, యశస్సు, కీర్తి, శోభ ఇవన్నీ అన్ని దిక్కులా వ్యాపించి ఉంటుంది. ద్విశుక్లవాన్ ఆయన కళ్ళు, పళ్ళు తెల్లగా ఉంటాయి. షడున్నతః షట్ అంటే 6 ఆయన ముక్కు, భుజాలు, సంకలు, ఛాతీ, కడుపు, నుదురు ఉన్నతంగా ఉంటాయి. నవతనుః 9 విషయాలు మీసాలు, వెంట్రుకలు, వేళ్లు, కణుపులు, గోర్లు, చర్మం, లింగం, ఆయన చూపు, బుద్ధి ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి, షార్ప్ గా ఉంటాయి. త్రిభిః వ్యాప్నోతి ఆయన అర్థము, ధర్మము, కామములను 3 కాలాల్లో పాటిస్తూ ఉంటారు. దశపద్మః దశభృత్ త్రిభిర్వ్యాప్తః ద్విశుక్లవాన్. షడున్నతః నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. ఇంకా ఆయన సత్యధర్మపరః శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియం వదః. మన శ్రీరామచంద్ర ప్రభువు సత్యధర్మపరః సత్యము ధర్మము అనుష్ఠించేవారు. శ్రీమాన్ ఆయన శ్రీమంతుడు. సంగ్రహానుగ్రహే రతః సంగ్రహము అన్ని సమకూర్చుకోవడము, అనుగ్రహము అందరికీ పంచిపెట్టడము. ఇందులో రతః రతి కలిగిన వారు. ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నులను ప్రజలకి అవసరమైన పనులకు, ధార్మిక అవసరాలకు వాడుతూ ఉంటారు. దేశ కాల విభాగజ్ఞః దేశము, కాలము, పరిస్థితులు చూసుకుంటూ వాటికి అనుగుణంగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి జ్ఞానం కలిగిన వారు. సర్వలోక ప్రియం వదః సర్వలోకులకు ప్రియాన్ని కలిగించేటట్టు వదః మాట్లాడుతూ ఉంటారు. ఎవ్వరిని నొప్పించరు. తన మాటలతో ఎవ్వరికి బాధ కలిగేటట్టు ఆయన ప్రవర్తించరు. సత్యధర్మపరః శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః దేశకాల విభాగజ్ఞః సర్వలోక ప్రియం వదః అని శ్రీరామచంద్ర ప్రభు గురించి మన ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లితో వర్ణించి చెప్పారు. తల్లి అడిగేటప్పుడే ఒక చిన్న మెలిక పెట్టి అడిగింది. రామచంద్రమూర్తి గురించి, ఆయన రూపము, ఆయన గుణగణాలు, ఆయన నువ్వెలా చూశావు ఇవన్నీ చెప్పు అని అడుగుతూనే ఆయన తొడలు ఎలా ఉంటాయి మొదలైన ప్రశ్నలు అడిగింది. ఇది చిక్కు ప్రశ్న. ఎందుకంటే ఒక ఆడపిల్ల ముందు మర్యాద తెలిసిన మగవాళ్ళు ఇటువంటి విషయాలు చర్చించడం కష్టం. కానీ ఆమె రామచంద్రమూర్తి గురించి మొత్తం చెప్పు అని అడిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆయన ఆలోచించి ఎంతో తెలివితో సాముద్రిక శాస్త్రంలో ఉన్న విషయాలతో, ఆ మాటలతో రామచంద్రమూర్తిని వర్ణించారు ఆయన. ఎందుకంటే సీతమ్మ తల్లి కూడా బాగా చదువుకున్నది కాబట్టి ఈ విధంగా చెప్పినా ఆమెకు అర్థమవుతుంది అని ఆయన
అంత గొప్పగా రామచంద్రమూర్తిని వర్ణించారు. దీనివల్ల సీతమ్మకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఒకటి, నిజంగానే ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని దగ్గరగా చూశారు. తర్వాత రామచంద్రమూర్తి ఆయనకు నిజంగానే తెలుసు. రామచంద్రమూర్తి దగ్గర నుంచే ఆంజనేయ స్వామి ఇప్పుడు వచ్చారు. ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. పైగా వీటన్నిటితో పాటు ఆంజనేయ స్వామి ఎంత చదువుకున్నారు, ఎటువంటి పండితులు అని తెలుస్తుంది. పైగా ఆయన ఎంత మర్యాద తెలిసిన వారు అని అర్థమవుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా సీతమ్మ తల్లికి రామచంద్రమూర్తి గురించి మొత్తం తెలియాలి, తనకు తెలుసు అని ఆమెకు అర్థం కావాలి, పైగా ఎంతో మర్యాదగా ఉండాలి అని ఆయన అంత గొప్పగా రామచంద్రమూర్తిని వర్ణించి చెప్పారు. మన అదృష్టము రామచంద్రమూర్తి యొక్క అందమైన కళ్ళ దగ్గర నుంచి, ఆయన మెత్తటి వంపులు తిరిగిన ఉంగరాల జుట్టు దగ్గర నుంచి, ఆయన కోర పళ్ళ దగ్గర నుంచి, కోర మీసం దగ్గర నుంచి, ఆయన ఎంత పొడగరి అన్న విషయాల వరకు, ఆయన అరికాళ్ల వరకు, పాదాల్లో ఉన్న గుర్తుల వరకు మనం కూడా అన్ని తెలుసుకున్నాము. రామచంద్రమూర్తిని మళ్ళీ ఆపాద మస్తకము మన హృదయ కమలంలో చూసుకున్నాం. మనకెంత అదృష్టము. సీతమ్మ తల్లి ఒక్క ఆంజనేయ స్వామికే కాదు, రామచంద్రమూర్తిని వర్ణించి మనసులో ధ్యానించే అవకాశం మనకు కూడా ఇచ్చింది. అటువంటి సీతారాములకు నమస్కారం చేసుకుని తర్వాత భ్రాతాచ తస్య ద్వైమాత్రః సౌమిత్రిః అపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చ ఏవ తథావిధః అని ఆయన ఇప్పుడు లక్ష్మణుడి గురించి కూడా చెప్తున్నారు. తస్య ఆ శ్రీరామచంద్రమూర్తికి భ్రాత తమ్ముడైన మన లక్ష్మణస్వామి, ద్వైమాత్రః రెండవ తల్లి అయిన సుమిత్రాదేవి యొక్క కొడుకు, ఆయన సౌమిత్రి, అపరాజితః పరాజయం అన్నది తెలియనివారు, అనురాగేణ అనురాగంలో ప్రేమలో, రూపేణ రూపంలో, గుణైశ్చ గుణాల్లో, తథావిధః శ్రీరామచంద్రుడు ఎటువంటి వారో మన లక్ష్మణుడు కూడా అటువంటి వాడే. భ్రాతా చ తస్య ద్వైమాత్రః సౌమిత్రిః అపరాజితః అనురాగేణ రూపేణ గుణైశ్చ ఏవ తథావిధః. తౌ ఉభౌ నరశార్దూలౌ త్వత్ దర్శన సముత్సుకౌ విచిన్వంతౌ మహీం కృత్స్నాం అస్మాభిః అభిసంగతౌ. తౌ ఆ యొక్క ఉభౌ ఇద్దరు, నరశార్దూలౌ నరులలో పెద్ద పులుల వంటి వాళ్ళు, త్వత్ నీ యొక్క దర్శనం చెయ్యాలన్న, సముత్సుకౌ ఉత్సుకతతో, మహీం భూమి, కృత్స్నాం మొత్తం, విచిన్వంతౌ వెతుకుతూ, అస్మాభిః మమ్మల్ని, అభిసంగతౌ కలిశారమ్మా. తౌ ఉభౌ నరశార్దూలౌ త్వత్ దర్శన సముత్సుకౌ విచిన్వంతౌ మహీం కృత్స్నాం అస్మాభిః అభిసంగతౌ అని ఆయన ఇంతవరకు కథ చెప్పారు. ఎలా కలిశారు, వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు అని తల్లి అడిగిన ప్రశ్నల్లో కొంతవరకు జవాబు చెప్పారు మన ఆంజనేయ స్వామి. ఇంకా ఆయన ఆ తర్వాత ఏం జరిగింది అని చెప్తూ ఉన్నారు 24వ శ్లోకం నుంచి. అది మనము రేపు కలుసుకొని చదువుకుందాము. ఇప్పటికీ ఇక్కడ ఆపుదాము. ఇంతవరకు చదువుకున్న శ్లోకాలు మళ్ళీ ఒకసారి చూసుకుందాము. శ్రీమద్ రామాయణే సుందరకాండే 35 సర్గః. తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా. క్వతే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం వానరాణాం నరాణాంచ కథం ఆసీత్ సమాగమః. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయ సమాచక్ష్వ నమాం శోకః సమావిశేత్. కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథం ఊరు కథం బాహు లక్ష్మణస్య చ సంశయమే. ఏవం ఉక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః తతో రామం యథాతత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. జానంతి బత దిష్ట్యా మాం వైదేహీ పరిపృచ్ఛసి భర్తుః కమలపత్రాక్షి సంఖ్యానం లక్ష్మణస్య చ. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై లక్షితాని విశాలాక్షి వదత శృణు తాని మే.
रामः कमलपत्राक्षः सर्वसत्व मनोहरः रूपदाक्षिण्य संपन्नः प्रसूतः जनकात्मजे। तेजसादित्य संकासः क्षमया पृथ्वी समः बृहस्पति समो बुद्ध्या यशसा वासवोपमः। रक्षिता जीवलोकस्य स्वजनस्य अभिरक्षिता रक्षिता स्वस्य वृत्तस्य धर्मस्य च परन्तपः। रामो भामिनी लोकस्य चातुर्वर्णस्य रक्षिता मर्यादानां च लोकस्य कर्ता कारयिता च सः। अर्चिष्मान् अर्चितः अत्यर्थं ब्रह्मचर्यव्रते स्थितः साधूनाम् उपकारज्ञः प्रचारज्ञश्च कर्मणाम् राजविद्या विनीतश्च ब्राह्मणानाम् उपासिता श्रुतवान् शीलसम्पन्नः विनीतश्च परन्तपः। यजुर्वेद विनीतश्च वेदविद्भिः सुपूजितः धनुर्वेदे च वेदेषु वेदांगेषु च निष्ठितः। विपुलांस्यो महाबाहुः कम्बुग्रीवः शुभाननः गूढजत्रुः सुताम्राक्षः रामो देवी जनैश्रुतः। दुन्दुभिस्वननिर्घोषः स्निग्धवर्णः प्रतापवान् समः समविभक्ताङ्गः वर्णं श्यामं समाश्रितः। त्रिस्थिरः त्रिप्रलम्बश्च त्रिसमः त्रिषु च उन्नतः त्रिताम्रः त्रिषु च स्निग्धः गम्भीरः त्रिषु नित्यसः। त्रिवळीवान् त्र्यवनतः चतुर्व्यङ्ग त्रिशीर्षवान् चतुष्कलः चतुर्लेखः चतुष्किष्कुः चतुस्समः चतुर्दश समद्वन्द्वः चतुर्दंष्ट्रः चतुर्गतिः महोष्टहनुनासश्च पञ्चस्निग्धः अष्टवंशवान्। दशपद्मः दशभृत् त्रिभिर्व्याप्तः द्विशुक्लवान् षडुन्नतः नवतनुः त्रिभिर्व्याप्नोति राघवः। सत्यधर्मपरः श्रीमान् संग्रहानुग्रहे रतः देशकालविभागज्ञः सर्वलोकप्रियं वदः। भ्राता च तस्य द्वैमात्रः सौमित्रिः अपराजितः अनुरागेण रूपेण गुणैश्चैव तथाविधः। तौ उभौ नरसार्दूलौ त्वद्दर्शनसमुत्सुकौ विचिन्वन्तौ महीं कृत्स्नाम् अस्माभिः अभिसङ्गतौ। सर्वं श्री सीतारामचन्द्र प्रभु पादारविन्दार्पणमस्तु। मंगलं कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ति तनुजाय सार्वभौमाय मंगलम्। वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। स्वस्ति।